కలిసి చదువుకుందాం. మొదటి అధ్యాయమే 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. మనం అందరం కలిసి చదువుకుందాం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానకు జ్ఞాపకం చేసుకోవచ్చు. మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. రైట్. తెస్సలోనిక సంఘం గురించి మొన్న కూడా మనం చూసుకున్నాం కొంత. ఇక్కడ పౌలు ఎక్కువ కాలం నేను పని చేయలేదు, అయినప్పటికీ కూడా వీళ్ళు ఎంతో చక్కగా దేవుడి యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకోగలిగారు. ఉన్నట్టుగానే చెప్పినట్టుగా తీసేసుకున్నారు. చక్కగా వాళ్ళు అన్ని విషయాల్లో కూడా తమను తాము చక్కబెట్టుకోగలిగారు. సో అట్లాంటప్పుడు పౌలు దాని గురించి రాసేటప్పుడు ఏం చేస్తున్నారంటే, మీకున్న క్వాలిఫికేషన్, మీకున్న అర్హతలు ఆత్మ సంబంధంగా ఎంత చక్కగా ఉన్నాయి. మిమ్మల్ని జ్ఞాపం చేసుకున్నప్పుడల్లా దేవుడికి ఏం చేస్తున్నాను, నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఒకవేళ వాళ్ళని జ్ఞాపం చేసుకున్నప్పుడల్లా వాళ్ళకి ఏమన్నా లోపాలు ఉన్నాయనుకో, వెంటనే ఏం చేస్తాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. కానీ ఏం చేస్తున్నాడు, ఈయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే ఏంటి, ప్రభువా నువ్వు వాళ్ళకి దయచేసినందుకు థ్యాంక్ యూ, వాళ్ళు బాగా అర్థం చేసుకోగలిగారు అని. యాక్చువల్గా అలా చేసేటప్పుడు పౌలు సంతోషంగా ఉన్నాడు. ఎవరికి దశలోనికి బిలీవర్స్. ఎందుకంటే మొన్న చదువుకున్నాం మనం అదే చాప్టర్లో, వాళ్ళు పక్కన వాళ్ళకి కూడా దేవుడికి వాక్యాన్ని చెప్పడం నేర్చుకున్నారు. వాళ్ళ ద్వారా దేవుడికి వాక్యం అక్కడ మోగింది. అంతేకాదు, వీళ్ళ యొక్క దాతృత్వం కూడా ఏంటంటే అందరికి తెలిసిపోయింది. యాక్చువల్గా ఇలా వాళ్ళు మరి తాను దేవుళ్ళో అందరికి చూపించుకునేలా, లేదంటే తమ లోపల ఉన్నటువంటి విషయాన్ని బయట పెట్టగలిగేలా తమ ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. కాబట్టి తెస్సలోనిక చాలా గుడ్ బిలీవర్స్ ఉండే ప్లేస్. యాక్చువల్గా నిజానికి తెస్సలోనిక ఆ రోజుల్లో, ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలామంది అమెరికా వెళ్తారు. అమెరికాలో ప్లేస్ ఉంటుంది, లాస్ వేగస్ అని, అది ఒక ప్రాంతం ఉంటుంది. ఏంటది, లాస్ ఏంజల్స్ కాదు, లాస్ వేగస్ అని ఉంటుంది. అక్కడ ఏంటంటే తెలుసా, మిక్కిలి క్యాసినోస్ నడుస్తాయి అన్నమాట. ప్రపంచం మొత్తానికి అది ఒక జోదానికి ప్లేస్ అనమాట. అట్లనే తెస్సలోనిక ఆ రోజుల్లో ఫుల్ కల్చర్. యాక్చువల్గా ప్రపంచం మొత్తానికి దాదాపుగా ఆ ఖండాన్ని మొత్తానికి కూడా తెస్సలోనిక. అందుకే నన్ను విడిచి దేమ ఇహలోకాన్ని తెగించి ఎక్కడికి వెళ్ళాడంటే తెస్సలోనికి వెళ్ళాడని రాసి ఉంటుంది. దేమ ఇహలోకాన్ని స్నేహించి పౌలు అంటాడు, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళాడంటే తెస్సలోనికి వెళ్ళాడు. అంటే తెస్సలోనిక అనేది కల్చర్డ్ ఏరియా బాగా పూర్తిగా. కానీ అలాంటి ప్లేస్లో కూడా ఒక చక్కటి విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పినప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, విశ్వాసంతో కూడిన మీ పని. యాక్చువల్గా మొన్న చెప్పుకున్నాం, వీటి గురించి మాట్లాడాం. విశ్వాసంతో కూడిన మీ పని అంటే, విశ్వాసులు చాలా పనులు చేస్తారు, కానీ దాని వెనకాల ఏముండాలా, విశ్వాసమే ఉండాలా. విశ్వాసం అంటే ఏంటి, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైన ఉన్నవంటకు రుజువు ఉన్నాయి. అంటే ఏంటి, వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఆల్రెడీ దేవుడు వీళ్ళకి ఇచ్చినట్టే కదా, ఇచ్చినట్టే. వాళ్ళకి ఏదైతే ఇవ్వబడిందో దాన్ని ఏం చేశారు, వీళ్ళు చేస్తున్నారు. చాలాసార్లు దేవుడిని నమ్ముకున్న బిడ్డలుగా మనం చేసే పనులు వెనకాల విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకో. దానివల్ల ఏం జరిగిద్దంటే, ఎవరైనా ఆ పనిని తృణీకరించిన వెంటనే మనకు కోపం వచ్చింది. అంతేకాదు, ఎవరైనా ఆ పనిని సరిగ్గా అంచనా వేయకుండా మరి క్రెడిట్ వేరే వాళ్ళకి వచ్చేటట్టు మాట్లాడారంటే మనకు కోపం వచ్చింది. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంటే దాని అర్థం ఏంటి, వాటి వెనకాల ఏం లేదు, విశ్వాసం అనేది లేదు. విశ్వాసం అంటే ఏంటి, దేవుడు ఏదైతే ఇచ్చాడని నాకు తెలిసిందో దాన్ని కోరుకోవడం, అంతే. దేవుడు ఇవ్వలేదని తెలిస్తే దాన్ని కోరుకునేది కాదు. బయట డినామినేషన్స్లో జరిగే బోధ ఏంటంటే, నీకు ఇష్టం వచ్చింది కోరుకో, ఎందుకు దేవుడు కూడా చూద్దాం, ఇట్లా చెప్తారు. విశ్వాసం అది కాదు. విశ్వాసం అంటే ఏంటి, అందుకే పౌలు చెప్పాడు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అంటే నువ్వు దేనికోసమైతే ఎదురు చూడాలని దేవుడు చెప్పాడో ఆల్రెడీ అవి అక్కడ ఉన్నాయి, దానికోసమే నువ్వు ఎదురు చూడు. దేనికోసం ఎదురు చూడబాకు, అది దాని అర్థం. ఆ ఎదురు చూడబడే ఆ విషయాలే ఇక్కడ మీరేం చేస్తారు, మీ అనుభవంలో దాన్ని గమనిస్తారు. యాక్చువల్ అవి కనపడవు, కానీ వాటిని మీరు అనుభవిస్తూ ఉంటారు. ప్రేమ ఎట్లా కనపడిద్దా, కనపడదు యాక్చువల్గా. సో ఇప్పుడు కొన్ని విషయాలు మనకు కనపడవు యాక్చువల్గా, కానీ వాటిని మనం ఏం చేస్తాం, ఫీల్ అవుతాం, వాటిని వెంటనే కనపడతాం. యాక్చువల్గా ఆ పిల్లలు లేదంటే వాళ్ళు ఎంతో ప్రేమ కలిగి ఉంటారు అని మనకు అర్థమైపోతుంది యాక్చువల్గా. సో ఇలాంటి సంగతులన్నీ రుజువు చేసేది ఏంటంటే విశ్వాసం. సో అందుకని పౌలు ఏమన్నాడంటే, తెస్సలోనికలో ఉన్న బిలీవర్స్ చాలా వర్క్స్ చేశారు, పనులు చేశారు, కానీ వాటి అన్నిటి వెనకాల బిహైండ్ ఏముంది, విశ్వాసం ఉంది. అంటే
వాళ్ళు దేవుడి మీద ఆధారపడి దేవుడి వల్ల బలం పొందగలిగారు. అది విశ్వాసం. అబ్రహాం అది కాదా చేసింది. అబ్రహాము నువ్వు అవసరం దశలో నువ్వు పిల్లోడిని నువ్వు కంటావు అంటే దాని అర్థం ఏంటి? నాకు నా వయసు ఉడికిపోయిందని చెప్పి ఆలోచించాడే కానీ బలహీన పడలా. రోమపత్రిక ఏం చెప్తుందంటే విశ్వాసం ద్వారా అతను ఏం తెచ్చుకున్నాడంటే బలం తెచ్చుకున్నాడు. అంటే ఏదైతే పని చేయాలో ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం ద్వారా దేవుడి దగ్గర నుంచే వచ్చింది మనకి. ఈ విషయం మనకు అర్థమైతే పౌలు చెప్పినట్టు తెస్సలోనికలో ఉన్న బిలీవర్స్, విశ్వాసం ద్వారా మీరు చేసే పనులు మాకు సాటిస్ఫైడ్, ఎంత చక్కగా ఉన్నాయి అయ్యా అంటే మీరు గమనించి. లేకపోతే ఏం లేదు, మానవులు చాలా ఈజీగా తమ చేసిన దాన్ని ఎవరికి అప్పచెప్పాం. ఉదాహరణకి నేను బాగా స్కూల్లో ఉన్నప్పుడు క్విజ్ పెట్టినప్పుడు మా గ్రూప్లో వాళ్ళు ఫస్ట్ వచ్చాను. యాక్చువల్గా ఫస్ట్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఒక గిఫ్ట్ ఇస్తా ఉన్నారు. ఇక ఆ గిఫ్ట్ వచ్చినప్పుడు దాని మీద ఆశ ఉంది. ఇక అందరికి గిఫ్ట్ అదే ఆశ. ఈ లోపల ఒకడు ఉన్నాడు నా పక్కన స్నేహితుడు, వాడు నీ గిఫ్ట్ నాకు ఇచ్చేరా అంటే నువ్వు నాకు అప్పుడేదో బాకీ ఉంటాను నేను నీకు ఇచ్చా అంటే నీకు తర్వాత ఇస్తాను కానీ ఈ గిఫ్ట్ మాత్రం నీకు ఇవ్వలేదు. ఎందుకని నేను కష్టపడి నేను క్విజ్లో సమాధానం చెప్పి దాన్ని సంపాదించా. యాక్చువల్గా వాళ్ళు ఏమొచ్చింది తెలిసిన చిన్న స్కేల్ ఇచ్చారు. వాడికి ఇచ్చేసిన బాగుండేది. యాక్చువల్గా మీరు గమనించండి. అంటే ఏంటి, నేను కష్టపడితే ఆ క్రెడిట్ నాకు రాకుండా నేను ఊరుకోను. యాక్చువల్గా విషయం అది. మనం చిన్నదో పెద్దదో మనకు అది ఉంటుంది అంతే. నేను చేసింది అని చెప్పినప్పుడు మా క్రెడిట్ వేరే వచ్చామంటే చాలు మనకి ఏడుపు కూడా వచ్చింది కావాలంటే, ఎందుకంటే తట్టుకోలేము. కానీ ఇక్కడ విషయం అది కాదు. ఇక్కడ చాలా డిఫరెంట్. విశ్వాసంతో కూడిన మీ పనులు మేము చూసినప్పుడు ఎంత ముచ్చటగా ఉన్నాయంటే దైవికమైన పనులే అది. వాస్తవానికి మనం ఎంతో చక్కగా అది గమనించగలగాల, మన అర్థం జీవితం చూడగలగాల. మీరు చూడండి, చాలా పెద్ద దైవజనుడు చెప్తాడు ఏంటో తెలిసే, ఈరోజు దేవుడు నాకు కళ్ళు తెరిచేలా సహాయం చేశాడంటే ఉదయాన్నే, ఈ రోజంతా ఎవరు సహాయం చేస్తారు నాకు? అది విశ్వాసం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనలకు వెళ్ళినప్పుడు ప్రభు ఈ డే నాకు ఇచ్చావు, యాక్చువల్గా ఈ డే అంతా నీకోసం ఖర్చు పెడతాను, బట్ ఖర్చు పెట్టడానికి బలం కూడా ఇచ్చేది ఎవరు? నువ్వే. అది విశ్వాసం. ఇప్పుడు చాలా బలహీనతలు ఉంటాయి డేలో, చాలా మరి ఎక్కువ పనులు కూడా ఉంటాయి. వీటన్నిటిలో కొన్నిసార్లు బలహీన పడతాడు, పొరపాటు పడతాడు, ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటిలో జరిగేటప్పుడు తను విశ్వాసం బలహీనమైతే ఉంటాడే కానీ విశ్వాసం లేకుండా పనులు చేయాలని మాత్రం అనుకోడు. నేనేమన్నానంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడటం వల్ల మనం విశ్వాసం కలిగి ఆ పని చేయడం వలన ఒకవేళ బలహీనంగా అటు ఇటు అయినప్పటికీ కూడా మనం విశ్వాసం మార్గం నుంచి బయటికి వెళ్ళాం. నా మాట మీకు అర్థమైంది లేదు. ఎట్లా అంటే మనకున్న విశ్వాస పరిధిని బట్టి కొన్నిసార్లు బలహీనంగా ఉండొచ్చు, కొన్నిసార్లు చక్కగా చేసేయచ్చు. బలహీనమైనప్పుడు కూడా మనం బలహీన పడిపోం, వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది సమస్య. మనం చాలాసార్లు మనం అనుకున్నది జరగకపోయేసరికి ఏమవుతాం? డిసప్పాయింట్ అవుతాం. ఎందుకని? మనకేం లేదప్పుడు, విశ్వాసం తగ్గిపోయింది. దట్ ఈస్ ద ప్రాబ్లం. మనం దేవుడి మీద ఆడుకున్నామంటే అలా ఎందుకు జరగలేదు చూద్దాం, అది ఎందుకు జరగలేదు. మనం దేవుడు బలపరచకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు కదా, ఇలా ఆలోచిస్తాం. సో ఫెయిత్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. మనం మొన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటది? అక్కడ విశ్వాసంతో కూడిన మీ పనిని, రెండోది ప్రేమతో కూడిన మీ ప్రయాసని. ప్రేమతో కూడిన మీ ప్రయాసని, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన ఓర్పును, ఇంకా కొన్ని ఉన్నాయి. మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపం చేసుకుంటూ మీ ప్రార్థనలు యందు మీ విషయం విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు. సో సెకండ్లీ మనం ఏం చూస్తున్నాం అంటే ప్రేమతో కూడిన ప్రయాసం. వాళ్ళు విశ్వాసంతో కూడి పనులు చేయడం మాత్రమే కాదు, ప్రేమతో కూడి ప్రయాసపడుతున్నారు. ప్రయాస అనే పదాన్ని ఏమంటారంటే రిస్క్ అంటారు. పనులు అంటే ప్రయాస అంటే సంథింగ్ ఎవరికి ఇష్టం ఉంటుంది యాక్చువల్గా, దాన్ని మనం అట్లా అనొచ్చు. ప్రయాస అనేదాన్ని ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే ఎట్లా చెప్పారంటే చేయడానికి కావాల్సినటువంటి పనులు. యాక్చువల్గా ఎట్లాంటివి అంటే మనకి మన అర్హతను మించి కొంచెం మన బలాన్ని కష్టపడి, ఒక మాటలో అలా చెప్పొచ్చు, కష్టపడి, ఇంకా ఏంటంటే భారంతో కూడిన పని, అట్లా చెప్పొచ్చు. యాక్చువల్లీ ప్రయాస అనే చెప్పడానికి అర్థం ఏంటంటే సంథింగ్ రిస్క్ అన్నమాట. అది ఎలా చేస్తున్నారు వీళ్ళు పనులు అంటే ప్రేమతో చేస్తున్నారు. ఇది చూడండి, వాస్తవానికి ప్రేమతో చేస్తున్నారనే పదానికి అర్థం ఏంటంటే ప్రేమ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ని కోరుకుంటుంది. అది ఎట్లా చేస్తుంది? అది ఫస్ట్ ప్లేస్ని కోరుకుంటుంది. మీరు చేసే పనులు ప్రయాస మీరు అనుకున్న దానికంటే కూడా ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తున్నారు? సహోదరులకి ఇస్తున్నారు, లేదా దేవుడికి ఇస్తున్నారు. యాక్చువల్గా చర్చ్లో మీరు చేసే పనులు ఎట్లా ఉన్నాయంటే ప్రయాసతో కూడినవి ఉన్నాయి, అది కూడా ప్రేమతో కూడింది. నేను గమనించవచ్చు, ప్రతి విశ్వాసంలో ఏదో సమయంలో ఖచ్చితంగా దేవుడి కోసం ప్రయాసపడాలని ఆశ ఉంటుంది,
చాలామంది చేస్తూ ఉంటారు, అందరూ ఆయా పనుల్లో చేస్తూనే ఉంటారు. బట్ కానీ అది ఎంతో మనుషులు గుర్తించదగిందని మనం గుర్తుపట్టాలి. మనం ఈజీగా గుర్తుపడతాం. నేను అంటే కాలింపాంగ్ వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని గుర్తొస్తుంటాయి నాకు. ప్రతిసారి అదే చెప్తాను అనుకోకపోతే. ఏంటో తెలిసే, చిన్న పిల్లలు నీళ్ళు ఇట్టు పోయిందని వేడి నీళ్ళు తాగడానికి ఒక 2 నిమిషాలు అయితే చల్లబడిపోతాయి. ఎందుకంటే అక్కడ కూలింగ్ ఎక్కువ, చల్లబడిపోతాయి. అందుకని వాళ్ళు చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి, సారికి ఎక్కువ సార్లు పోయాలన్నమాట వాళ్ళకి. ఈ లైన్ ఎంత ఉంటుందో తెలుసా, ఇక్కడి నుంచి దాదాపు ఒక 150 మంది ఉంటారు లైన్. ఈ పిల్లలు, చిన్న పిల్లలు, చిన్న జగ్గులు లాంటివి ఉంటాయి, టీ పోసే జగ్గులు ఉంటాయి చూసారా, అవి పోసుకుంటా ఇలా 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 అసలు పైకి లెగరు, నడుము అలా నొప్పి వచ్చేసింది అది. నేను చూస్తాను బుడ్డోళ్ళు చిన్నగా ఎర్రగా ఉంటారు, అంటే ఎట్లా ఉంటారు, ఈ నేపాలీస్ ఉంటారు కదా, ఈ మంగోలియన్స్, వాళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా ఎర్రగా ఉండి చిన్న కుందేలు పిల్లలు ఉంటారు. యాక్చువల్గా చెప్పాలి, వాళ్ళు చూసినప్పుడు చాలా ముచ్చలేదు. అంత చివరికి వెళ్ళి ఇట్లా అనగానే ఎంత ప్రేమ ఉందబ్బా ఈ పిల్లలకి. అసలు నాకైతే ఎంత సంతోషం అయితే అంటే, మీరు కూర్చోండి మేము పోయాలి, ఇయ్యరు మనకి, వాళ్ళే పోస్తారు. యాక్చువల్గా ఇవ్వరు మనకి. నిజంగా కాలింపాంగ్, డార్జిలింగ్లో ప్రేమను మనం చూడొచ్చు. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి సరిగ్గా తినకుండా అదంతా పడేస్తే వాళ్ళంతా చక్కగా క్లీన్ చేసుకుంటారు. ఒక్క మాట అంటారు ఎవరెవరిని, ఇట్ట చేశారు అట్ట చేశారు ఏంటండి. మనం పడుకోవడానికి ఇంత రగ్గులు ఇస్తారు చక్కగా. ఎట్లా అక్కడ డార్జిలింగ్ వెళ్ళి అక్కడ చూడాలో అది కూడా చెప్తారు. యాక్చువల్గా అన్నీ చెప్తారు. అది చూసినప్పుడు వాళ్ళకి ఎంత రిస్క్ తెలుసు అండి. అది ₹1 కూడా మన దగ్గర తీసుకురాలి యాక్చువల్గా. కాకపోతే గిఫ్ట్గా కొంతమంది ఇస్తారు, అది వేరే సంగతి. అది తీసుకురా అసలు వాళ్ళు ఎంత ప్రయాస ఎట్లా పడతారబ్బా. నిజానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడడానికి దేవుడి చేత నేర్పబడిన వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే ఎవరు వచ్చినా సరే డినై చేయరు. సంవత్సరం పొడుగుతూ వెళ్తానే ఉంటారు ఎక్కడికి అక్కడ సన్ రైజెస్ చూడడానికి వెళ్తుంటారు. డార్జిలింగ్లో టైగర్ హిల్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ చూడడానికి వెళ్తారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తారంటే చర్చ్ దగ్గరికి వెళ్తారు. ఆ నైట్ అంతా అక్కడ పడుకుంటారు. తెల్లారి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి లాడ్జింగ్ అంతా అక్కడే ఉంటుంది. యాక్చువల్ వీళ్ళు వాళ్ళకి భోజనం సిద్ధపరుస్తారు, రూమ్ వసతి సిద్ధపరుస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి చక్కటి, అంటే ఎట్లా అంటే వాడిన దుస్తులు ఇవ్వరు అసలు. వాళ్ళు ఎంతో చక్కగా ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు ఎంత ప్రేమ, ఎంత రిస్క్. మేము కాలింపాంగ్ దిగిన దగ్గర నుంచి మా బ్యాగులు మమ్మల్ని మోయినవారు, వాళ్ళు మోస్తారు. యాక్చువల్గా అసలు చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రభుత్వం అయితే ఎప్పుడైనా ప్లాన్ లేదు, అది వేరే సంగతి. ఇప్పుడు అది ఉందో లేదు. నేను చాలా సంవత్సరాలు వెళ్ళాను. యాక్చువల్గా చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాను 2-3 సార్లు. అయితే ఆ ప్రేమ చూసినప్పుడు అంత రిస్క్ పడినా ఎవరి మీద ఎవరు కంప్లైంట్ చేయరు. భలే ఆశ్చర్యంగా ఉంటుంది అసలు. యాక్చువల్గా బక్సింగ్ గారు వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు, జోర్డన్ ఖాన్ అనే ఆయన వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు అక్కడ పెద్ద భూకంపం కూడా వచ్చింది ఆ రోజుల్లో. ఆ భూకంపం వస్తే పైనుంచి కొండల నుంచి దిగాలి. కొండల మీద ఉంటుంది సిటీలన్నీ. కొండల మీద దిగాలంటే వాస్తవానికి దారి అంతా పూర్తిగా రోడ్లన్నీ భూకంపం వచ్చినందున అవి పాడైపోయాయి. ఫ్లైట్లోంచి తీసుకురావాలి, లేదంటే ఆ చాపర్ మీద నుంచి తీసుకురావాలి. బక్సింగ్ గారు వాళ్ళ చాపర్ నుంచి వెళ్ళకుండా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసాడు, వాళ్ళకి వాక్యం చెప్పాడు. చెప్తారు యాక్చువల్గా వాళ్ళు భూకంపంలో బలహీన పడిన వాళ్ళు అందరిని లాగి వీళ్ళని వాళ్ళకి ఎంతో సహాయం చేశారు, గవర్నమెంట్కి, వీళ్ళకి. నిజానికి అలాంటి రోజులు అక్కడ ఉన్నాయి. అదంతా వాళ్ళు చూశారు. మీకు తెలుసో లేదో, ఆ అబ్బాయి పెట్టుకున్న బ్యాగ్ ఉంది చూసారా, ఆ బ్యాగ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసు, అక్కడి నుంచి వచ్చాయి. సంవత్సరం పొడుగుతా ఎల్షద్దా అనే ప్రాంతంలోకి ఈ విశ్వాసులు అందరూ వస్తారు, వీళ్ళు కొనుక్కెళ్తారని చెప్పి వాళ్ళు తయారు చేస్తారు, కుడతా ఉంటారు చేత్తోనే, అంతా ఉలెన్తో చేస్తూ ఉంటారు. వాళ్ళు అమ్ముతారు అన్నమాట కరెక్టే, కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా జీసస్ లవ్స్ యూ అని పేర్లు రాయడం, గాడ్ ఈజ్ లవ్ అని పేర్లు రాయడం, ఇవన్నీ కూడా ఉలెన్తో తయారు చేస్తారు వాళ్ళు. అది అంటే క్రాఫ్ట్, అది చేతి పనులు అవి ఒక మాట. నిజానికి అది చూసినప్పుడు ఎల్షద్దాయ్ అక్కడ చర్చ్ పేరు. డానియల్ రాయ్ అని ఆయన ఉండేవాడు, ఇప్పుడు లేడు. యాక్చువల్గా వాస్తవం ఏంటంటే వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారబ్బా అని అనిపించేది. ఇంత ప్రేమ విషయం ఏంటంటే ప్రతి ఒక్క విశ్వాసంలో అది ఉంటుంది. మన అనుదిన జీవితంలో, చర్చ్లో మనం ఎంతో నొక్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రేమతో కూడిన మీ ప్రయాసాన్ని జనాలు చూస్తూ ఉంటారు. యాక్చువల్గా ఎవరు చూస్తుంటారు? దైవజనులు, ప్రజలు చూస్తూ ఉంటారు. యాక్చువల్గా మనం ఎంతో సీనియర్స్ అని చెప్పుకోవడం అనేది ఎక్కడ కనపడింది తెలుసా? అక్కడ కనపడింది. మనం ఒక్కసారి అలా చేసామంటే వెంటనే చెప్పుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? అది ప్రేమతో కూడిన ప్రయాస అవుద్దా? అవదు. మన చిన్నపిల్లలు కూడా అంటారు, ఎందుకు చెప్పుకుంటున్నావు, మళ్ళీ చేస్తావు కానీ మళ్ళీ చెప్పుకుంటావు అంటే టక్మని. అది ఎంత పెద్ద మాట తెలిసే. పెద్దోళ్ళు చిన్నపిల్లలకి వాళ్ళ ఇష్టానుసారంగా కొన్ని గిఫ్ట్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత నేను నీకు అలా ఇచ్చాను గుర్తుందా అని వెంటనే వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు ఇస్తావు, చెప్పుకుంటావు, ఇంకేంటి అంతే. వెంటనే మన ప్రేమ ఏమైపోయింది? ఎగిరిపోయింది. దానికి సరైన అంటే గుర్తింపు లేదు. వాళ్ళు గుర్తుపట్టాలా ఏమని? వాళ్ళు ఎంతో ప్రేమించి నాకు ఇచ్చారు అని గుర్తుపట్టాలా. అది గుర్తుపట్టే వరకు ప్రేమ నడిచిద్ది. సో ఇప్పుడు ప్రేమతో కొన్ని ప్రయాసం మనకు ఉండాలి.
ఈ చాప్టర్లోనే వాళ్ళు భలే ప్రేమించారు. ఒక 3 సంగతులు చూసి మనం ముగించేద్దాం. చూడండి, 6వ వచనం, 2వ అధ్యాయము 6వ వచనం సార్ చూడండి. క్షమించండి, 3వ అధ్యాయం చూడండి నాన్న. 3వ అధ్యాయం 6వ వచనం. యా చూసారా, అపోస్తులు ఏం చెప్తున్నాడంటే తెస్సలోనికలో ఉన్న వాళ్ళకి, తిమోతి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము మళ్ళా వస్తున్నాం వెళ్తాం అనే విషయాలు సమాచారాలు మీకు చెప్పినప్పుడు ఎంతో ప్రేమగా మాకున్న రాక సమాచారాలు తెలుసుకున్నారు, మా కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి ఎంతో ప్రేమను చూపించారని వాళ్ళ వల్ల మాకు తెలుస్తుంది. యాక్చువల్ మీరు చూడండి, ఎవరి గురించి? వారి మధ్యలో పరిచయం చేసినటువంటి దేవుని సేవకుల గురించి వాళ్ళు ఎంతగా ప్రేమగా ఉన్నారంటే, వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ మీద ఆ ఎఫెక్షన్ పోగొట్టుకోకుండా వాళ్ళ గురించి సమాచారాలు తెలుసుకుంటున్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పి ఎంతో ప్రేమగా ఎదురు చూస్తున్నారు. అది నిజంగా కొత్త విషయమే కాదు దేవుడి యొక్క ప్రజల మధ్యలో, కానీ ఆధునిక క్రైస్తవుల మధ్యలో మాత్రం ఇది చాలా కొత్త విషయమే. ఎందుకో తెలిసే, ఒక్కసారి అవసరం తీరిపోయిన తర్వాత లేట్ వాటర్ తెలిసే వెళ్తే వెళ్ళిపోయారులే, ఇంక మనకు అనవసరం, ఇంకా వాళ్ళతో పని లేదు మనకు. నిజమే, అలాంటి వాళ్ళు నేను చాలామంది నా లైఫ్లో కూడా నేను కూడా చూసా. యాక్చువల్ ఇది ఉంటుంది. ఎందుకో తెలుసు, ఉన్న కాడి నుంచి మన మీద అధికారం ఇచ్చి మనం బాధపడతారు అది. కానీ వీళ్ళు అట్లా అనుకుంటున్నారా? ఇట్లా అనుకోవట్లా. తిమోతి కానీ పౌలు కానీ ఎవరైనా వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకున్నప్పుడు, వాళ్ళు రాకపోకల సమాచారం తెలుసుకున్నప్పుడు, తిరిగి ఎప్పుడు వస్తారని తెలుసుకున్నప్పుడు వాళ్ళ ప్రేమను ఎంతో కనపరిచారట. ఆ పేరు వినగానే మనకు తెలిసిన దైవజనులు, నా జీవితంలో నాకు పరిచయం చేసిన దైవజనులు వాళ్ళ పేర్లు వినగానే ఈ రోజుకి నా కళ్ళు పెద్దవి అవుతాయి. యాక్చువల్గా ఎందుకని నేను మర్చిపోలేను దాన్ని అప్పటికి. అపోస్తుల పరిచర్యలో ఉన్నటువంటి ఆ ప్రేమను వాళ్ళు ఎంతో చక్కగా రుజువు చేశారు. మన లైఫ్లో కూడా అంతే. పలానా దైవజనుడు లేదా పలానా వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఆ ప్రేమ ఉంటుంది. కానీ వాస్తవానికి దేవుడి ప్రణాళికని చెప్పే ప్రతి దైవజనుడి మీద మనకి ఏముండాలంటే యాక్చువల్గా అంతే ప్రేమ ఉండాలి. అంతే ప్రేమ. ఎప్పుడు వస్తారు, ఎట్లా కొత్త విషయం దైవ ప్రణాళిక చెప్తారు కదా వాళ్ళు, ఆ ప్రేమ మనం కనపరచాలి సహోదరుల మధ్యలో, లేదంటే మనకు పైన ఉన్నటువంటి దైవజనుల విషయంలో మనకు ఆ ప్రేమ కనపరచాలి. ఆ ప్రేమ లేకపోతే ఏమవుతుంది? ఈ మధ్యలో ప్రేమకు పోయి ఏమైందో తెలిసే, వాస్తవానికి బయటికి కనబడే మర్యాద గౌరవాలు పెరిగినాయి. అంటే ఏంటి? గౌరవం లేదా? ఉంది. మర్యాద లేదా? ఉంది. కానీ ఏం మిస్ అయింది అక్కడ? ప్రేమ మిస్ అయింది. అప్పుడు గౌరవం దొరికింది, మర్యాద దొరికింది, సమయం వచ్చినప్పుడు ఏంటో తెలిసే అవన్నీ కూడా ఊరని పక్కన పడతాయి. అంతే, ఏముండదు. నేను చాలా చెప్పగలను అట్లాంటి వాస్తవం నా లైఫ్లో చాలా చెప్పగలను. ఒకరికి ఒకసారి ఏం జరిగిందంటే, వాళ్ళకి ఎంతో అవసరం, వాళ్ళ జీవితం, వాళ్ళ ఏదో పని చేసుకుంటున్నారు, అంటే వాళ్ళకి ఏదో కార్యక్రమం చేసుకుంటున్నారు. ఈ లోపల ఆ కార్యక్రమం చేసే వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. మొన్న దాకా చర్చిలో సేవకుడు అంటే గౌరవమే లేదు. ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేయాల్సి వచ్చిన సేవకుని ఎట్లా చూస్తారు తెలుసా? డిఫరెంట్గా చూస్తారు. అది చూసి ఆశ్చర్యమైపోతుంది అసలు. మొన్న దాకా సేవకుడిని అసలు ఏమి పట్టించుకోరు. ఎప్పుడైతే కార్యక్రమం చేయాల్సి వచ్చిందో వెంటనే సేవకుడు ఫస్ట్ వచ్చేస్తాడు. సేవకుడికి అవన్నీ తెలుసు, అది పక్కన పెట్టండి. నేను అనేది ఏంటంటే, మన లైఫ్లో అది గనక తక్కువ అయితే మిగతాదంతా ఏమైందంటే ఒక రకమైనటువంటి, అంటే వాళ్ళకి నిజంగా ఆ ప్రేమ ఉండాలి అనే సంగతి అలాగే తెలియదు. ఇది సమస్య. ఇట్లాంటివి జరిగినప్పుడు ఊరికి గుర్తుపడతాం. కానీ తెస్సలోనికల వాళ్ళు అలా కాదు. వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారంటే తమ మీద పరిచయం చేసే వాళ్ళ విషయంలో ఎంతో ఫుల్ హార్ట్గా ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ ఆకి ఇచ్చారు. రైట్. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇంకొక వచ్చిన చదువుతుంది చూడండి. 4వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. 4వ అధ్యాయం 9వ వచనం. అసలు ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఎంతో సంతోషమైంది. ఎందుకంటే అపోస్తులు ఏం చెప్పాలా? మీరు ఇంకా సహోదర ప్రేమ విషయంలో చాలా వెనకబడ్డారు, బట్ యాక్చువల్గా మీరు ఇది నేర్చుకోవాలని రాయాలి. కానీ ఈయన ఏమంటున్నాడు తెలుసా? సహోదర ప్రేమ గురించి మీకు మేము చెప్పనక్కర్లేదు, ఎందుకంటే మీరు ఎవరి చేత నేర్పించబడ్డారంటే దేవుడి చేతే నేర్పించబడ్డారంట. ఎంత చక్కని మాట అండి అది. యాక్చువల్గా మన లైఫ్లో మనం చాలాసార్లు పొల్యూట్ అవుతాం. పొల్యూట్ అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే, ఎదిగే కొద్దీ మన మెదడులో ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్లు జనరల్గా జెన్యున్గా ఉన్నటువంటి మన ఫీలింగ్స్తో అతికిస్తాం. ఉదాహరణకి మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు మన హృదయంలో ఎలా ఉంటుంది? చక్కటి సంతోషం గంతులేస్తూ ఉంటుంది. అది దేవుడి ప్రజలను చూసినప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? అది సంతోషం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం చర్చ్ లైఫ్లో ఎదుగుతూ ఉంటామో తెలియకుండా నేను తెలుసా దానికి మనం కొత్త రంగులు వేస్తాం. అట్లా ఉండకూడదు.
అంటే ప్రేమని వ్యక్తం చేయకూడదు, సీరియస్గా ఉండాలి, లేదా ఎట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. ఏం చేస్తాం తెలుసా, దానికి రంగులు వేస్తాం. ఇట్లా రంగులు వేసేపటికి సీనియారిటీ పెరిగిద్ది. ఏం తగ్గిపోతా ఉంటుందంటే ఆ జెన్యున్ కండిషన్ తగ్గిపోద్ది. వాస్తవానికి ఆ జెన్యున్ కండిషన్ తగ్గిపోతే వెంటనే ఏం కనపడుతుంది తెలుసా, మనుషుల్లో తప్పులే కనపడుతుంది. పలానా రోజు ఆయన నేను తప్పులు చేయట్లేదా, చేస్తారు, దెర్ ఇస్ నో డౌట్. కానీ యాక్చువల్గా తప్పులు చూడటం అనేది ప్రేమను పోగొట్టుకోవడంతో సమానం. యాక్చువల్గా మీరు గమనించాలా, మనం సహోదరుని ప్రేమించడం అనే విషయంలో మన అందరిలో లోపల అది దేవుడి ద్వారా ఇవ్వబడింది. దాన్ని మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం ఎంత తిన్నగా ఉంటామంటే, వాళ్ళు సహోదరులు అని చెప్పి అందరూ చెప్తారు. ఎవరు చెప్తారు? సహోదరులు చెప్తారు. మనం కొన్నిసార్లు, అంటే నేను మన దగ్గర విషయం చెప్పాలి, బయట వాళ్ళు కావాలని బ్రదర్ అని పిలుచుకోవాలి. ఎందుకంటే మర్చిపోతామేమో. ఎందుకు తెలుసా, ఏమని పిలుచుకోవాలి తెలుసా, బ్రదర్ అని పిలుచుకోవాలి. ఎందుకని, ఒకవేళ మాటల యొక్క కాన్వర్సేషన్లో ఎక్కువ తక్కువ అయిపోయి బ్రదర్ అని సంగతి మర్చిపోతామేమో అని చెప్పి ఏం చెప్పాలి తెలుసా, మాటకి ముందు మాట వెనకాల బ్రదర్ అని పెట్టుకోవాలి. అప్పుడు బాగా తెలిసింది వీళ్ళకి, వీళ్ళు నేర్చుకుంటున్నారు ఇంకా అంతే వాస్తవానికి. కానీ తెస్సలోనికీలో అలా కాదు. వాళ్ళకి ఎవరు కూడా నువ్వు బ్రదర్ అని పిలువు అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటో తెలిసే దాన్ని చూపించేస్తారు, వాళ్ళకి అర్థమైపోతుంది. మన లైఫ్లో ఈ సహోదర ప్రేమ ఎప్పుడూ ఉంటుంది మనలో. అది వివరంగా చెప్పవసరంలా. ఎట్లాగో చూడండి, నీ పొరుగు అని గాడిద విశ్రాంతి దినం బయట పడిపోయి ఉంటే, నువ్వు విశ్రాంతి దినాన్ని చూసి ఒకవేళ దాన్ని బ్రేక్ చేస్తావని భయపడి గాడిదని పైకి తీయకుండా ఉంటావా? ఖచ్చితంగా గుంటలోంచి ఏం చేయాలా, నా పొరుగు వాడి గాడిదని తీరా. యాక్చువల్గా ఇది సహోదర ప్రేమ. మన కన్నుల ముందు సహోదరులు కనీసం వాళ్ళ జీవన వ్యాపారాలకు సంబంధించిన విషయాలు ఏమి లేకపోతే, అంటే తినడానికి కావాల్సిన వసతులు కూడా లేనప్పుడు మనం కడుపు నిండా దీన్ని మిగతా పారేయగలుగుతామా చెప్పండి? యాక్చువల్ అది కుదిరితే మన వల్ల అవుద్దా? అవ్వదు. ఇదంతా సహోదర ప్రేమే. మన మధ్యలో ఎంతో ఎక్కువగా ఉంది, దేవుని సందేహం లేదు. కానీ అది అనేకులు చూడగలిగి కనిపెట్టగలిగేలా కనపడదు చాలాసార్లు. ఇది సమస్య అవుతుంది. అనేకులు చూసి వాళ్ళు అబ్బా ఎంత ప్రేమగా మాట్లాడుకుంటారబ్బా ఒకళ్ళొకళ్ళు, వాళ్ళు సహోదరులబ్బా, వాళ్ళలో భేదమే లేదు అసలు, ఎంత చక్కగా కోఆర్డినేషన్ తీసుకుంటారు, వాళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి అంత కోఆర్డినేషన్ తీసుకుంటారు, వాళ్ళకున్న విశ్వాస పరిధిని బట్టి మాట్లాడతారు, ఎంత చక్కగా వాళ్ళకున్నటువంటి అంతస్తు మేరకు మాట్లాడి పక్కన కూర్చుంటారు, లేదంటే ఇంకొక దాన్ని స్వాగతిస్తారు అని ఈ విషయం మిగతా వాళ్ళు చూసినప్పుడు అర్థమవుతుంది. యాక్చువల్ ఇది మనకు అర్థమైనప్పుడు, లేదా తెస్సలోనికీలోంచి మనం తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళు కంప్లీట్. పౌలు చెప్పడానికి ఏం లేదు. పౌలుకి ఫస్ట్ దేవుడికి పరిచారకులను ప్రేమించే విషయంలో వాళ్ళు ఓపెన్గా ఉన్నారు. రెండు, ఎవరిని ప్రేమిస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా, సహోదరులను ప్రేమించే విషయంలో ఓపెన్గా ఉన్నారు. అండ్ థర్డ్ వన్ ఇంకోటి చూద్దాం చూడండి, అదే 3వ అధ్యాయమే 12 వచనం సార్ చదువుతాం. 12-13 ఉన్నట్టు కలిసి. మరియు అదే 3:12-13 3వ అధ్యాయము 12-13 వచనాలు. ఆయన ఏం చెప్పాడు ఇక్కడ, డిఫరెంట్గా మాట్లాడాడు. ఏం చెప్పాడంటే, తెస్సలోనికీలో ఉన్న వాళ్ళందరికీ పౌలు చెప్పే అసలు పెద్ద విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కోసం వాళ్ళు తమను తాము సిద్ధం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ కళ్ళ ముందు ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఏంటంటే ప్రభు యొక్క రాకడ. ఆ రాకడలో వాళ్ళు ఏమాత్రం బలహీనపడుకున్నట్లు వాళ్ళు తమ ఆత్మ సంబంధ జీవితాన్ని చక్కగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా కొనసాగించేటప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రభు రాకడ వచ్చినప్పుడు మీరు మరింత స్థిరపడినట్లు, మరింత తప్పిపోకుండా స్థిరపరచబడినట్లు, మేము మీ ప్రేమ యందు ఎలా వర్ధిల్లుచున్నామో మీరు కూడా ఏం చేయాలా అలాగే. అంటే దాని అర్థం ఒక మాటలో, మేము పరిచయం చేసినప్పుడు మీలో ఉన్న ప్రేమను చూసి మేము ఎట్లా సంతోషపడుతున్నామో మీరు కూడా ఇంకొకరి విషయంలో ఏం చేయాలా, అలాంటి పరిచర్య చేసి వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమను బట్టి మీరేమవ్వాలా, సంతోషపడాలా. నీకు తెలుసా, నేను ఈ మాట చెప్తాను యాక్చువల్గా, అంటే తప్పుగా, అంటే గొప్పగా చెప్తాను అనుకోవద్దు. మనం చెప్పిన దాన్ని తిరిగి మనకు చెప్పగలుగుతున్నప్పుడు మీకు తెలియదు లోపల నాకు ఎంతో సంతోషం ఉంటుంది యాక్చువల్గా. అంటే అది నిజంగా చెప్పడానికి కాదు, అది జెన్యున్గా ఫీల్ అవుతే విషయం. ప్రభుకు స్తోత్రం, దేవుడు మా ప్రార్థనలు వింటున్నాడని నాకు అనిపించింది యాక్చువల్గా మొన్న సిస్టర్స్ మీటింగ్ చూసినప్పుడు. అట్టయితే నిజంగా హానెస్ట్గా చెప్తాను, నిజంగా సాటి అవయవాలు తప్ప అలా చెప్పలేరు యాక్చువల్గా. నాకు ఎంతో సంతోషం. మీ కళ్ళ ముందు నేను బరస్ట్ అవ్వలేదు. కానీ మీకు తెలుసో లేదో, ఈ సంతోషం ఎలాంటిదంటో తెలుసా, అక్కడ రాయబడి ఉంటుంది, సత్యం అనుసరించి నడుస్తున్నారని చెప్పి ఎవరైనా తమ పిల్లల గురించి తమ తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వీళ్ళు ఎలాంటి సంతోషపడతారు. యోహాను అటు చెప్తారు కదా,
తన తన తమ అమ్మకు లెటర్ రాసినప్పుడు, నా పిల్లలు సత్యం అనుసరించి నడవడం చూసినప్పుడు నా హృదయం అంతా, ఇది చెప్తున్నాడు ఇక్కడ తెస్సలోనికలో ఉన్న వాళ్ళకి. ఏం చెప్తానంటే, మీరు ప్రేమలో వర్ధిల్లుతున్నారు, బట్ యాక్చువల్గా మా ఆస్పెక్ట్ మీ దానికంటే పెద్దది. ఎట్లాగో తెలుసా, మేము మీ ప్రేమను చూసి సంతోషపడుతుంది. నిజంగా వీళ్ళకి అర్థమైంది ఎట్లాగా, నిజంగా వీళ్ళు ఎట్లా చేస్తున్నారా అని చెప్పి వీళ్ళు సంతోషపడుతున్నారు. అట్లాంటి ఆ ప్రేమ మిమ్మల్ని కూడా ఏం చేయాలి తెలుసా, స్థిరపరచాల. మీరు కూడా ఆ స్టేజ్లోకి వెళ్ళాలి. ఇది ఇక్కడ ఉన్న విషయం. ఆ మాటలో ఉన్నటువంటి ఆ ప్రేమకున్న అంతస్తు సంథింగ్ ఎన్లార్జ్మెంట్. అది మేము ఎట్లా వర్ధిల్లుతున్నామో. ఏ వర్ధిల్లేవు పౌలా, నీకు కనీసం ఒక 6 జతలు బట్టలు కూడా లేవు, ఏ వర్ధిల్లేవు నువ్వు, నన్ను అడగలేవాడు. అతను సంతోషిస్తాడు. ఎందుకో తెలుసా, తెస్సలోనికలో ఉన్న వాళ్ళు సహోదర పాంజుల ప్రేమను చూసినప్పుడు, పరిచారకులను గౌరవించేటప్పుడు, వాళ్ళు రాగలిగిన ప్రజలందరికీ కూడా దేవుడి ప్రేమను పంచుతున్నప్పుడు, ప్రేమతో కూడా తమ ప్రయాసం చూపించినప్పుడు వీళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. మన లైఫ్లో అది ఉండాలి. మనం ఎంతమంది ఉన్నాం అనేది సమస్య కాదు, అసలు ప్రశ్న కాదు. మన మధ్యలో ఈ ప్రేమ కొనసాగుతుందా లేదా మనం చూడాలి. ఒకవేళ దానికి అడ్డంగా ఏమైనా ఉంటే కనుక మనం వాటిని ఏం చేయాలి, వెంటనే ప్రభువా ఈ విషయంలో ఏదైనా తెలియకుండా ఉంటే కనుక నన్ను మమ్మల్ని వెంటనే క్షమించేదాన్ని, ఆ విషయాలను చక్కబెట్టాను. ఎందుకంటే మేము ఇక్కడ ఉంది, ఎందుకంటే పెరిగిపోవాల్సిన ప్రేమను చూపించడానికి. ఒక మాటలో పరిచారకుల మధ్యలో ఉన్నటువంటి దేవుడి ప్రేమ, సహోదరుల మధ్యలో ఉన్న దేవుడి ప్రేమ, అంతేకాదు పెరుగుతున్న ప్రేమ యొక్క వర్ధిల్లటం అంటే అనేకులు తాము నేర్పించినటువంటి ప్రజల మధ్యలో ఉన్న ప్రేమను చూసి సంతోషించడం. ఆ సంతోషం మా మధ్యలో ఎడతెగక ఉండాలి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఈ 3 విషయాలు. ఎందుకంటే తెస్సలోనికలో ఉన్న వాళ్ళు మొట్టమొదట విశ్వాసంతో కొన్ని పనులు చేశారు. తర్వాత ఏం చేశారు, ప్రేమతో కూడిన ప్రయాసపడ్డారు. ప్రయాస అంటే కొంచెం రిస్క్ పడ్డారు. నేను చాలాసార్లు అనుకుంటే యాక్చువల్గా ఉదయాన్నే వచ్చే పనులు చేస్తున్నారంటే ఏదో కొంత ఉంటుంది కదా యాక్చువల్గా ఎవరికైనా. వాస్తవానికి ఇది అలవాటు అయిపోయిందేమో, అది నాకు తెలియదు. కానీ యాక్చువల్గా నేను దేవుడి ముందు ప్రార్థన చేసేటప్పుడైతే దాన్ని ఏమాత్రం తక్కువ చేయకుండా ప్రార్థన చేస్తాను. యాక్చువల్గా అది నిజంగా దేవుడి ముందు మనం ఎటువంటి లాభాన్ని అపేక్షించకుండా చేసే పని, అది ఎవరైనప్పటికీ కూడా. వాస్తవానికి మనం ఈ విషయాల్లో మనం చూపించుకుంటాం యాక్చువల్గా. కానీ వాస్తవానికి మనకున్నటువంటి పొజిషన్ని ఆశించడానికి ఏం లేదు ఇక్కడ. మనం దేవుడిని ప్రేమించాము, ఆ ప్రేమను బట్టి ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ప్రయాసపడుతున్నాం అంతే. వాస్తవం అది దేవుడు చూడ్డా అక్కడ రాస్తుంది, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి కథలను వారు ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి లేదు. మనుషులు పట్టించుకోకపోవచ్చులే కొన్నిసార్లు, కానీ ఎవరు పట్టించుకుంటారు, దేవుడు పట్టించుకుంటాడు. మనం ఎన్ని గంటలకు వచ్చాం ఏంటి, ఆఫీసులో పెడతారుగా, మనం వచ్చిన టైం ఎట్టు కొట్టంగానే అది కరెక్ట్గా టైం చెప్పుద్ది కదా, మనం ముందు వచ్చామని చెప్పడానికి లేదు కదా. దేవుడు కూడా అంతే, కరెక్ట్గా ప్రభువు కోసం చేస్తున్నాం అనే విషయంలో మనం అలా చేసినప్పుడు మానవుల మధ్య నుంచి ఆ క్రెడిట్ మనకు అవసరం లే. ఇంకొక మాట చెప్పాలంటే దాన్ని తుణీకరించండి, అప్పుడు ఎక్కడ దొరికింది మనకు, అది అక్కడ దొరికింది. అది ఇక్కడే మనం దాని మీద ఆశపడ్డామంటే వాస్తవానికి ఖచ్చితంగా అది దేవుడి ద్వారా మనకి అది ఆ ఫలితం దూరం అవుతుంది యాక్చువల్గా, గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ విషయాలన్నింటిలో నేర్పుగలిగిన వాళ్ళమే తెస్సలోనికి మాదిరిగా పెట్టుకొని ఆ విశ్వాసంతో కొన్ని పనులు, ప్రేమతో కొన్ని ప్రయాసాన్ని మనం ఎడతెగక కొనసాగించాలి. 3 చెప్పాను, ఒకసారి గుర్తు చేస్తాను. దేవుడి పరిచర్య విషయంలో ప్రేమ ఉంది, సహోదరుల మధ్య ప్రేమ ఉంది. అదే సమయంలో వాళ్ళు పరిచర్య చేసినటువంటి ఆ ప్రజల మధ్యలో ఉన్న ప్రేమ కూడా వీళ్ళు చూడగలిగి పరిచర్య చేయగలిగేలా, అటువైపు 3 వైపు. ఈ 3 విషయాల్లో చివరిది ప్రభు యొక్క రాకడ కోసం స్థిరంగా ఉన్నారు అని దాన్ని ప్రూవ్ చేస్తాం. రైట్. సో మీకు తెలుసో లేదో, యజమానులు తమ కింద ఉన్నటువంటి శిష్యులు చక్కటి పెర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు సహించలేరు. మీకు తెలుసా, అది జరగదా? జరిగిద్ది. అది మీకు తెలిసలేదు. అంటే ఒక మంచి మేస్త్రి, ఎంతో పెద్ద మేస్త్రి, తన కింద ఉన్నటువంటి వర్కర్స్ అంత బాగా పెర్ఫార్మ్ చేసి చక్కగా చేస్తే ఈ మేస్త్రి ఏమంటారు తెలిసే, సరే సరే కానీ వెళ్ళు పక్కకి అంటే ఏంటి అయిపోయింది, సరే వెళ్ళి ఇంకోటి చేసుకోపో అంటారే. కానీ ఇది బాగా చేసామని ఎప్పుడు చెప్పరు యాక్చువల్గా. కానీ ఇక్కడ వీళ్ళు అలా కాదు, అపోస్తులు. వీళ్ళల్లో ఉన్న పర్ఫెక్షన్ చూసి ఏం చేస్తున్నారు, వీళ్ళు సంతోషపడుతున్నారు. యాక్చువల్గా మీరు కూడా ఏం చేయాలా, అట్లాంటి సంతోషపడాలి. అది అక్కడ ఉన్నటువంటి ఆస్పెక్ట్. అది మనం వాటి చూసినప్పుడు వెంటనే వాళ్ళ మీద అధికారం చెల్లాయించకూడదు. మానవ తెలివితేటలు ఏం చేస్తాయో తెలుసా, ఏదో రకంగా ఏం చేస్తాయో తెలుసా, అధికారం చెల్లాయించిన నిజమే. అందరూ అంత పరిపూర్ణంగా ఉంటారు, ఏదో చక్కబెట్టాలి. కానీ అదే సమయంలో వాళ్ళ పర్ఫెక్షన్ మనం పాడు చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. అది సో అట్లాంటి సంతోషాన్ని కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. అట్లాంటి సంతోషం దేవుడు మనకు కూడా ఇవ్వాలి. ఒకవేళ ఇచ్చాడు, వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. దీని గురించి 3 గురించి మనం విజ్ఞాపన చేస్తారు. రేపు పరిచర్య గురించి కూడా ప్రార్థన చేస్తాం.